నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్. అఘోరీ దీక్ష ఎటువైపుకి వెళ్ళబోతోందనే ఉత్కంఠ ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఈ ఘట్టాన్ని చూస్తూ వచ్చింది. ప్రస్తుతం పోలీసులు అఘోరీ ఇంటి చుట్టూ మోహరించేసి చుట్టుముట్టేసి ఈ అఘోరీ తన ఆత్మార్పణ దీక్షని కొనసాగించకుండా ఎవరితో కనెక్షన్ లేకుండా కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం మనం చర్చిస్తున్న విషయం ఇంతకీ ఆత్మార్పణ దిశగా వెళ్ళిన అఘోరీ లక్ష్యం ఏమిటి? ఒక్కసారిగా బయటకు వచ్చిన ఈ అఘోరీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగానే అఘోరాలు అని చెప్పుకునే ఈ స్త్రీ అఘోరీ ఎవరైతే ఉన్నారో వారికి హిమాలయాల్లో ఉండే అఘోరాలకి ఏమన్నా పోలిక ఉందా? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ అఘోరాలతో చాలా దగ్గర ప్రయాణం చేసిన నాగనాథ్ గారు ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. అసలు అఘోరాలు ఎలా ఉంటారు, ఈ అఘోరీని చూస్తే ఏమనిపిస్తుంది అన్నీ తెలుసుకుందాం. నాగనాథ్ గారు నమస్కారం. మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ అంటే క్లుప్తంగా ప్రజలకు అర్థం అవడానికి మీరు ఏం చేస్తారు సార్? హారోస్కోప్ ద్వారా ఒక మనిషి అంటే గ్రహాలు, మనస్తత్వం, గ్రహాలు భవిష్యత్తు కాదు, గ్రహాల ద్వారా మనస్తత్వ విశ్లేషణ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్. అంటే మీ జీవితం, యువర్ లైఫ్ ఈజ్ యువర్ మేకింగ్ అని, యువర్ లైఫ్ ఈజ్ నాట్ ప్రీఆర్డైన్డ్ అని. దట్స్ ఆల్. అంటే ఒక విధంగా మీరు దైవాంశాన్ని నమ్ముతారు. 100%. దైవం ద్వారా అన్ని సిద్ధిస్తాయని, ధర్మాన్ని నమ్ముతారు. రైట్. అఘోరాలతో దగ్గర ప్రయాణం కూడా చేశారు. 2-3 ఉదంతాలు చెప్తారని ఆశిస్తున్నాం. అఘోరాస్ అనేవాళ్ళు అనునిత్యం ఒక సివిలియన్ నుంచి సెలబ్రిటీకి వాళ్ళకి తేడా ఏముంటుంది అంటే వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళ లైఫ్ రిస్క్ అండ్ అడ్వెంచర్ ఉంటుంది. మనం రిస్క్ అడ్వెంచరస్ లైఫ్కి కంప్లీట్గా దూరం ఉంటాం. వాళ్ళు ప్రతి నిమిషము రిస్క్ అడ్వెంచరస్గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి దాంట్లో థ్రిల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ -డిగ్రీస్లో ఎక్కడెక్కడో బతుకుతారు, కొండల్లో ఎక్కడ సేఫ్టీ ఉండదు, ఒక ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ కూడా లేనటువంటి ఎన్విరాన్మెంట్లో బతుకుతారు వాళ్ళు. సో అలాంటి అఘోరాస్ వాళ్ళు చేసే సాధనలో నేను ఒక సైకాలజిస్ట్గానే చూస్తాను. ఏది చూసినా, ఇప్పుడు మీరు కలిసినా, అఘోరా కలిసినా, లేకపోతే సాక్షాత్తుడు భగవంతుడు అంటే కూడా నేను ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడిగి అతని మనస్తత్వం గురించి మాత్రమే మాట్లాడతాను. మీరు ఒక అఘోరాస్ని ఓన్లీ సైకాలజీ పర్స్పెక్టివ్లో చూడండి. వాళ్ళు ఎందుకు మనిషి మాంసం తింటారు, ఎందుకు ఏం తినరు? దట్ ఈస్ ఓన్లీ సైకలాజికల్ ప్రాక్టీస్ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మనం ఒక సగటు మనిషి అనేవాడు డెడ్ బాడీని చూడలేడు, డెడ్ బాడీని చూసి భరించలేడు. డెడ్ బాడీ పక్కన ఉందంటే అసలు అది క్రిమేషన్ అయ్యే వరకు ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అన్కాన్షియస్లీ ఉంటుంది. రైట్. వాళ్ళ ఫియర్ ఫ్యాక్టర్ని ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళు చేసినటువంటి సాధననే వాళ్ళు మొత్తం మ్యాక్సిమం టైం వాళ్ళు శ్మశానాల్లో గడుపుతారు. సమాధుల మీద కూర్చొని అకల్ట్ ప్రాక్టీస్ చేస్తారు. అకల్ట్ వాళ్ళ తాంత్రిక పూజలు వాళ్ళు చేస్తారు. అవన్నిటి వెనుక కూడా నేను ఒక ఎక్స్పీరియన్స్ కూడా గతంలో కూడా షేర్ చేశాను. ఒక గురువు గారు చెప్పినటువంటి, అఘోరా గురువు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక శిష్యుడు సాధకుడు అప్పటికే 7 years నుంచి సాధన చేస్తున్నవాడు డెడ్ బాడీ మీద కూర్చొని సాధన చేస్తుంటే మనకి డెడ్ బాడీలో కూడా ఎయిర్ బ్లాక్ ఉంటుందండి. అవును. ఆ కూర్చొని సాధన చేస్తున్నప్పుడు ఆ ఎయిర్ ఒక్కసారి రిలీజ్ అయ్యి బాడీ కదలంగానే ఈ పైన కూర్చున్నటువంటి అఘోర సాధకుడు ఎవరైతే 7 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడో కార్డియాక్ అరెస్ట్ చనిపోయాడు. దో హీ వాస్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ లాస్ట్ 7 years. భయం మేడం. మీరు అనుకోకండి అఘోరాస్కి భయం ఉండదు అని మీరు అనుకుంటే అది కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్. అఘోరాలు బేసిక్గా మనలాంటి మామూలు మనుషులే, అయితే తంత్రం ద్వారా ఏదో సిద్ధించాలని చెప్పి ఒక చాలా వినూత్నమైన జీవన విధానాన్ని అవలంబించి దేవుడికి దగ్గరగా ఉన్నాం అనుకుంటారా అఘోరాలు? వాళ్ళ బిలీఫ్ మేడం. ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు ఏంటంటే, వాళ్ళు ఈ జన్మరాహిత్యం కోసం వాళ్ళు ఏదైతే నమ్ముతారో సిద్ధాంతాన్ని, అది మనం ఊహించుకోలేము, కనీసం మాటల్లో కూడా చెప్పుకోలేము. అంత భయంకరమైన సాధన, ఒక ఇండిస్క్రిమినేటివ్నెస్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. మనకి ఏమంటుందంటే ఒక విజువల్ మెమరీ, ఆడిటరీ మెమరీ, సెన్స్ మెమరీ 3 ఉంటాయి. ఈ 3టిని మనం ఓవర్కమ్ చేయడం అనేది అది ప్రకృతికి విరుద్ధం. అది మనం ఎందుకు ఇక్కడ కాంట్రాడిక్ట్ అవుతుంది అంటే, మనం ఒక భ్రమలో ఉంటాం. ఏంటంటే మనిషి ఎప్పుడు ఒకటి నమ్ముతాడు ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా ఆ పరమాత్ముడు లేదా దేవుడు సృష్టించాడు అంటేనే ఒక ఏ మతం వాడన్నా తీసుకుంటాడు. ఈ సృష్టి ఒక భాగం, సృష్టిలో ఒక భాగమే దేవుడు అంటే ఎవరు తీసుకోడు. ఇక్కడ ఈ కాంట్రాడిక్ట్ వస్తుంది. ఏంటంటే అఘోరాస్కి కూడా వాళ్ళు కూడా మామూలు మనుషులే. వాళ్ళకి బాల్యం ఉంది, వాళ్ళకి చైల్డ్ సైకాలజీ ఉంది, వాళ్ళకి కూడా యాంగ్జైటీస్ ఉంటాయి, ఫియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు గాంజా ఎందుకు తాగుతారో వెళ్ళి అడగండి వాళ్ళని. అంటే ఈ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికా? అంటే వాళ్ళకి అది అందరికీ రాదు మేడం. అది బికాజ్ దానివల్ల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, వాళ్ళు శివతత్వం ఫాలో అవుతారు కదా. శివుడు ఏమేమి చేస్తాడో, శ్మశానంలో ఉంటారు, చర్మాలు కట్టుకుంటారు, లేదా నగ్నంగా తిరుగుతారు.
పుర్రెల మధ్యలో ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళు శివుడి లైఫ్ స్టైల్ని, ఆ పరమశివుడిని లైఫ్ స్టైల్ని వాళ్ళు ఫాలో అవుతారు. అది ఫాలో అయ్యే ప్రాసెస్లో మనకి ఎక్కడ ఈ మెమరీ ఎక్కడి నుంచి మనం ఓవర్కమ్ చేయగలుగుతాం? మనకి చిన్నప్పటి నుంచి భావోద్వేగాలు, మన యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలని మనం సర్వస్వం అనుకుని దానికోసం కొట్లాడి ఈ భవబంధాల్లో బతుకుతాం మనం. ఈ భవబంధాలన్నీ వద్దు అనుకుంటే ఏంటి, ఫస్ట్ మీరు డామినేట్ చేయాల్సింది మీ బుద్ధిని డామినేట్ చేయడం అంత ఈజీ అది, అంతే కదా. సో ఆ బుద్ధిని కూడా వాళ్ళు డామినేట్ చేసి వాళ్ళు ఒక టెర్రబుల్ ఈగోకి వెళ్ళిపోతారు. వాళ్ళు దే విల్ గో టు ఎ టెర్రబుల్ ఈగో. అక్కడ వచ్చేటప్పటికి సెన్సెస్ కానీ మనకున్న ఎమోషన్స్, థాట్స్ అన్నీ కూడా చాలా తుచ్చమైన భావంతో ఒక ఐడియాలజీతో బతుకుతారు వాళ్ళు. సో ఈ స్థాయికి వెళ్ళిన వాళ్ళని ఒక ఆర్డినరీ పర్సన్ ఏమనుకుంటాడంటే వీళ్ళకి మానవాతీత శక్తులు ఉన్నాయి, చనిపోయిన వాడిని బతికించగలరు, బతికేవాడిని కూడా చంపగలరు అనేటువంటి భ్రమ మనకుంటుంది తప్ప మీరు వాళ్ళని క్లోజ్గా వెళ్ళి మాట్లాడి. కానీ ఇంత ప్రపంచాన్ని త్యజిస్తారు అని చెప్పే అఘోరాల గురించి మాట్లాడుతున్న సమయం, కానీ అఘోరి అనే ఈ ఎవరైతే ఇప్పుడు మనకి వార్తల్లోకి వచ్చారో ఆ అఘోరి స్వామి ఎందువల్ల తను ఆత్మార్పణ చేస్తానని చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఇది చాలా లౌకికమైన విషయం, ధర్మము లేకపోతే అన్య మతాలు ఇవన్నీ కూడా. సో ఎందువల్ల వీరిని ఎలా అర్థం చేసుకోవాలి? మనం డే 1 ఇక్కడ మీ ఛానల్లోనే మాట్లాడుకున్నాం మేడం. ఒక నలుగురు పిల్లల్ని మీరు తల్లిదండ్రులు సరిగా పెంచలేదు, లేదా పేదరికంలో పెంచారు, వాళ్ళకి నచ్చనివి కొన్ని చేశారు, లేదా వాళ్ళకి నచ్చినవి ఇది ఇవ్వలేదు, ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్ కానీ వాళ్ళకి మీరు నర్చరింగ్ సరిగా జరగలేదన్నప్పుడు ఆ పిల్లల్లో వచ్చేటువంటి ఒక టైప్ ఆఫ్ వాయిలెన్స్ ఇంపాక్ట్ని మనం ఇతనిలో చూడొచ్చు. ఎందుకంటే బాల్యంలో మీరు ఇప్పటికి కూడా చూసుకోండి మేడం, మీరు నచ్చిన కలర్స్ కానీ మీరు కొనే వస్తువులు అవన్నీ కూడా మీకు అన్కాన్షియస్ స్టేట్లో మీరు చిన్నప్పుడు ఏవైతే కోరుకున్నారో, మిస్ అయ్యారో అవే పని చేస్తాం. దాన్ని రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారు అనమాట. ఈ చైల్డ్హుడ్లో ఉన్నవన్నీ మనం మిస్ అవుతాం. ఇతన్ని లైఫ్ స్టైల్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసి చూస్తే ఈ రోజు కూడా తండ్రికి ఉండడానికి ప్రాపర్ షెల్టర్ లేదు ఇప్పటికి కూడా. వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్తున్నాడు, వాడు ఎక్కడున్నా బాగుంటే చాలు. మన అఘోరి స్వామి వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు ఏమని, ఇంటర్వ్యూలో చెప్పాడు, అతను ఎక్కడున్నా సరే బాగుంటే చాలు, మాకు డబ్బులు లేకపోయినా పర్లేదు చెప్పాడు కదా. శ్రీనివాస్ అతని పేరు చెప్పాడు, నలుగురిలో 3వ సంతానం అని చెప్పాడు. సో వాళ్ళ బ్రదర్స్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. వీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో భిన్నంగా చెప్పారు. ఏమని, మీరు అఘోరి స్వామి ఆవిడకి మామూలుగా నెలసరి ప్రతి స్త్రీకి వచ్చేటట్టే ఉంటుందని చెప్పి కొన్ని పలు చోట్ల చెప్పినట్టు అక్కడ పాయింట్కి వస్తాం మేడం. ఏంటంటే అఘోరా అనే వాళ్ళకి ఫస్ట్ ఇండిస్క్రిమినేటివ్ అంటే ఏంటి మేడం, మన బుద్ధి వల్లనే మనకు ప్రపంచంలో ఐడెంటిటీ కావాలి. మీరు ఒక యాంకరు, నేను ఒక ఆస్ట్రోసైకాలజిస్ట్, ఆయన ఒక కెమెరామెన్. వీఆర్ ఆల్ ఐడెంటిఫైడ్, వీ ట్రై టు ప్రొటెక్ట్ అవర్ ఐడెంటిటీస్. దానికి విరుద్ధమైన జీవన విధానమే అఘోరాస్ది. మరి ఇప్పుడు మీడియా ఐడెంటిటీ ఎందుకు, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఇంత వైలెన్స్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నా. లౌకికమైన ఈ విషయాలలో ప్రపంచాన్నే త్యజించి ఒక ధున్ అంటారు కదా, ఒక వాళ్ళ సృష్టించిన ప్రపంచంలో బతికే ఒక అఘోరాకి ఎందువల్ల ఇటువంటి ఒక తపన బయలుదేరి ఉంటుంది? అసలు మీరు ఎప్పుడన్నా అఘోరాస్తో మాట్లాడండి మేడం. మనము ఒక సగటు మనిషి దేవుడు అని చెప్పుకునే వాళ్ళందరినీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసు, మీరు మాటలు కూడా వాళ్ళు వినలేరు. మనం చాలామందికి చెప్తే మనోభావాలు దెబ్బతింటాయని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, ఎవరినైతే దేవుళ్ళుగా భావించి మనం గాడెసెస్గా మనం భావిస్తామో, గాడ్స్గా భావిస్తామో వాళ్ళని జుట్టుబట్టి తీసుకొస్తాము, వాళ్ళని లాక్కొస్తాము, వాళ్ళని ఆత్మల్ని తీసుకొస్తాము అనే పదజాలం వాడతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతాము, మేము ఆ స్థాయికి మాకు పవర్ అని చెప్పుకుంటే వాళ్ళు. ఇక్కడ చూస్తే నెయిల్ పాలిష్ ఉంటుంది చేతికి, ఈమె ఎవరైతే ట్రాన్స్జెండర్ చెప్పుకుంటుందో, ప్లస్ లిప్స్టిక్ వేసుకుంటుంది. కార్ చూస్తే అయితే మీకు ఇంకా చాలా కార్ చూస్తే ఉందండి. సో షీ లుక్స్, యాజ్ అ సైకాలజీ పర్స్పెక్టివ్, షీ లుక్స్ ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ. ఒకటి చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్లెస్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక డిస్కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్. అది చిన్నప్పుడు మీరు ప్రాపర్గా ప్రేమ దక్కలేదు, నన్ను సరిగ్గా ప్రేమించలేదు, నన్ను నెగ్లెక్ట్ చేశారు, నేను ప్రేమించబడలేదు అనే భావంతో కనుక ఎవరైతే మీరు పెరుగుతారో బయట సభ్య సమాజంలో మీరు అందరూ సానుభూతి కోరుకుంటారు. ఇన్ని రోజులు ఫైట్ చేసిన ఆమె నిన్న చూశారు ఆమె ఎట్లా ఏడ్చిందో. మీరు ఒక వీడియోలో చూడండి, ఏడ్చింది. మీడియా వాళ్ళని కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పింది, ఎదురు తిరిగి ప్రశ్నలు వేసింది. సో ఫస్ట్లో ఉన్నప్పుడు మాట్లాడిన స్టేట్ ఆఫ్ మైండ్ చూడండి, నిన్న ఆమె స్టేట్ ఆఫ్ మైండ్ చూడండి. ఆమె కాల్చుకొని చనిపోవాలనుకున్నప్పుడు అది కారులో డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఆమె కాల్చుకొని చనిపోయినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూకి దానికి ఏ రకంగా కూడా అది రిలవెన్స్ చెప్పండి అసలు. అంటే అది చట్టపరంగా గుడి కడతారు మేడం, చట్టపరంగా కడతారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫార్మర్ మినిస్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళ యొక్క ఆవేశం కూడా వాళ్ళని కూడా మనం చూసాం మీడియాలో ఆ రోజు అంతా. ఎందుకు ఊరుకుంటారు మేడం అక్కడ?
గ్యారంటీ గుడి కడతారు. దానికోసం ఒక సనాతన ధర్మం పేరు మీద మీరు యుద్ధం చేసి ఏం సాధిస్తారు మీరు? అంటే ఇక్కడ ఒక ఆందోళన, స్వామివారు కూడా శివరుద్ర స్వామి అని మద్దతు తెలపడానికి మంచిర్యాల వెళ్ళిపోయి ఆయన అక్కడ ఈ స్వామి దగ్గరకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. వారిని కూడా అడుగుదాం. అంటే సనాతన ధర్మం పేరిట జరిగే ఈ అనేక ఏం చెప్పాలి, కొంచెం అన్యాచురల్ అని చెప్పచ్చు, ఇలాంటి ఆత్మార్పణ చేసుకోవడం వల్ల ధర్మం మీద కూడా ఒక విధమైన ఆఫ్ కోర్స్ మేడం. ఇప్పుడు చాలా మంది చూడండి, చాలా యూట్యూబ్లో వాటిలో కూడా వాళ్ళ అఘోరాస్ మీద చాలా హ్యూమరస్ సెటారికల్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు, వాళ్ళ వర్షన్ కూడా చెప్పారు. నిజంగా వీళ్ళు వెళ్ళి ఒక అఘోరతో మాట్లాడమని చూద్దాం, మీరు 100 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పరు వాళ్ళు. మిమ్మల్ని పైనుంచి కిందకి ఒకసారి చూసి మీ ఎనర్జీ ఏంటో గుర్తుపట్టి మీ ఎనర్జీలో మీరు మీ ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా చెప్పేస్తారు వాళ్ళు. జస్ట్ నా పల్స్ చూసి నా చైల్డ్హుడ్ చెప్పాడు ఆయన, అఘోర స్వామి చెప్పాడు. అవి నిజంగానే అతీత శక్తులు ఉంటాయి మేడం. మీ మైండ్ మీద ఎప్పుడైతే అతీత శక్తులు అంటే ఇట్స్ సింపుల్, ద పవర్ ఆఫ్ మైండ్. మీ మైండ్కి ఎంత తక్కువ వైలెన్స్ ఉండి ఎంత మీరు కామ్గా పీస్ఫుల్గా ఉంటారో, మనకి ఇక్కడ కేవలం మన ఏసీ సౌండ్ వినిపిస్తుంది మేడం. ద మోర్ యు ఆర్ మెడిటేటెడ్, ద లెస్ వైలెన్స్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ ఎంటర్టైన్డ్. ఈవెన్ యూ కెన్ సెన్స్ ద సౌండ్ ద ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్లో ద సౌండ్ని కూడా మీరు గమనిస్తారు. దాంట్లో ఏం మిరాకిల్స్ ఉన్నాయి చెప్పండి? బికాజ్ యు ఆర్ మేకింగ్ యువర్ మైండ్ కామ్. కరెక్ట్. వెన్ యువర్ మైండ్ ఈస్ కామ్, యువర్ ఆర్డినరీ పర్సెప్షన్ టు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ యూ కెన్ రీచ్. కరెక్ట్. కానీ చాలా దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వచ్చేసి ఇప్పుడు ఆత్మార్పణ అన్నది మీరు ధర్మం పరిధిలో చూసినా, చట్టం పరిధిలో చూసినా, ఏ పరిధిలో చూసినా కూడా అది నేరం. 100%. హిందూ ధర్మం అయితే ఉపనిషత్తులు ఖండిస్తున్నాయి. ఉపనిషత్తులలో క్లియర్గా రాస్తుంది, ఎవరైతే తన శరీరాన్ని ఇలా తన చేతులుగా చాలించి ఇలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు అత్యంత చీకటిలోకి నెట్టివేయబడతారని చెప్పి ఈశోపనిషత్తులో ఉంది. సో మరి అటువంటి పరిస్థితుల్లో ధర్మం పేరిట చేస్తూ నేను పోరాడతాను, ధర్మయుద్ధం చేస్తానంటాం అనేది ఒక సబబైన మార్గం. కానీ ఆత్మార్పణ అనేది అందరినీ ఒక తీవ్ర ఆందోళనకి, భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఏమంటారు సార్ మీరు? నేనైతే ఫ్రాంక్లీ స్పీకింగ్, షీ లుక్స్ వెరీ కాంప్లికేటెడ్ యాజ్ వెల్ యాజ్ అటెన్షన్ సీకర్. అది మ్యాసివ్ అటెన్షన్ సీకర్. ఆమెకి ఇప్పుడే మీరు చూడండి, చాలా మటుకు కూడా మీకు కామెంట్స్లో కానీ వాటిలో ఏమొస్తున్నాయి చూడండి. మీరు ఏమని చెప్తున్నారు వాళ్ళు, నువ్వు డబ్బు సంపాదించి తల్లిదండ్రులను పోషిస్తే ధర్మాన్ని కాపాడడానికి చాలామంది ఉన్నారు కదా, నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? రెండోది, నీ ఒక్కల త్యాగం వల్ల సనాతన ధర్మానికి ఒరిగి వచ్చేది ఏంటి? ఎందుకంటే ఈ చరిత్రలో చూసుకుంటే కొన్ని కోట్ల మంది స్వాములు వాళ్ళందరూ కూడా సమాజంలో ఇష్యూ వచ్చినప్పుడు, ఇందిరాగాంధీ టైంలో కూడా మీరు చూసే ఉంటారు, మీకు అవేర్నెస్ ఉండి ఉండదు, స్వాములు అంతా రోడ్డు మీదకి వచ్చారు అప్పుడు. అవును. సో ఒక మాట చెప్పంగానే అప్పుడు గవర్నమెంట్ కూడా మారింది. సో సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి పద్ధతి, దాని ఎథికల్ ప్రాసెస్ అంతా కూడా వేరే ఉంటుంది. ఇంకొకటి, వీళ్ళు ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే చాలామందికి కూడా సనాతన ధర్మ సాధకుల మీద కూడా ఒక చులకన భావన ఏర్పడేటువంటి మార్గం వేస్తుంది. సో ఈ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు ఒక సైకియాట్రిస్ట్ని కూడా కూర్చోబెట్టాలి అక్కడ. నేనైతే డెఫినెట్లీ డీటెయిల్స్ అన్నీ అడిగి ఆమె చైల్డ్హుడ్ గురించి అన్నీ అడుగుతాను. మన మీడియా వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్లో అతను ఎలాంటి లైఫ్ స్టైల్ చూస్ చేసుకున్నాడు, ఎట్లాంటి కోరికలు ఉన్నాయన్నది కూడా సరౌండింగ్స్లో నైబర్స్ని కూడా అడిగి బాగుండేది. అయితే ఒక విషయం చెప్పాలి నాగనాథ్ గారు, ఇక్కడ అంటే అసహజమైన బాల్యాలు చాలా మందికి ఉంటాయి. అంటే మీరు చూస్తే నిజంగా గొప్ప గొప్ప అవతార పురుషులుగా మనకు కనిపించిన వాళ్ళకు కూడా వాళ్ళ బాల్యం చూస్తే తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. తర్వాత కొన్ని అబ్నార్మల్ చైల్డ్హుడ్స్ ఉండడం అనేది సర్వసాధారణంగా చూస్తాం. బట్ ఇక్కడ ఆందోళన పడే విషయం ఏంటంటే ఆత్మార్పణ అనేది ఒక చాలా తీవ్రమైన ఒక స్టెప్. మేడం, ఆమె చెప్పినవన్నీ చేసుంటే మీరు ఒక్కసారి ఆమె స్టేట్మెంట్స్ అన్ని ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చూడండి. ఆమె స్టేట్మెంట్ మాడిఫై చేస్తూనే వస్తుంది. ఆమెకు తెలియకుండానే ఆమె ఒక ట్రాప్లో పడిపోయింది. ఏంటంటే ఒక సోషల్ ఐడెంటిటీ ట్రాప్లో పడిపోయింది. ఈ సోషల్ ఐడెంటిటీ ట్రాప్లో రేపు పొద్దున నేను చెప్పింది చేయలేదు, లేదా నన్ను ఎవరు నమ్మలేదు అనేటువంటి ఒక నమ్మకం కలిగించడానికి కూడా అటెంప్ట్ చేయొచ్చు కదా. అవును. ఆమె తెలియకుండానే ఒక సోషల్ ఐడెంటిటీ ట్రాప్లో పడిపోయింది. రైట్. ఆ ట్రాప్ని ప్రూవ్ చేయడం కోసం లేదా ఒక ఐడెంటిటీ కోసం చేసింది అంటే ఆమె ఇంకా వ్యవహారంలోనే ఉన్నట్టు కదా. పరమార్థ సాధన ఎక్కడ కనిపిస్తుంది మీకు అక్కడ? కరెక్ట్. అదే అంటే అబ్సల్యూట్లీ ఆబ్జెక్టివ్. ఇట్ ఇస్ ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ. అండ్ అలాగే మనకి చాలామంది మద్దతు తెలుపుతున్నారు. చాలామంది ఉద్యమకారులు కావచ్చు, అంటే ఉదాహరణకి సనాతన ధర్మం కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఆవిడకి మద్దతు తెలిపే కార్యక్రమంలో ఉన్నారు. నాగనాథ్ గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అఘోరాలతో మీరు కలిసిన అఘోరా స్వామిలు ఏమన్నారు, అఘోరాలు ఏమన్నారు ఆ టైంలో? అఘోరా సాధకులతో నేను మాట్లాడినప్పుడు, నేను అఘోరినితి కూడా అక్కడ ఉన్నాను. అక్కడ ఆల్మోస్ట్ 11 days ఐ స్పెండ్ టైం. వాళ్ళు చెప్పిన ప్రతి విషయంలో కూడా నేను ఈ మానసిక కారణాలు అడిగాను.
ఏమని, అసలు ఎందుకు మీరు నాన్ వెజ్ తింటారు అంటే మనిషి శరీరం తింటారని చెప్తారు. నిజంగా మీరు నమ్ముతారా, మింగుతారా, ఆ టేస్ట్ ఫీల్ అవుతారా అంటే వాళ్ళు చెప్పిన రీజన్ అది. ఒక సగటు మనిషి వ్యూవర్ తీసుకోకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే, మామూలుగా మనం కోడి మాంసం, మనం తినేటువంటి గొర్రె మాంసమే వండితేనే దాన్ని బాయిల్ చేసి తింటేనే అది సరిగా అరగదు. ఒక మనిషి శరీరము, పచ్చి శరీరము అంత దుర్గంధమైన వాసన వస్తుంటుంది, కుళ్ళిపోయిన వాసన వస్తుంటుంది, లేకపోతే అది రక్తము స్మెల్ అంతా ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నప్పుడే పనిచేస్తారు. మనం ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని అరిటాక్ వేసుకొని కూర్చొని తింటున్నటువంటి వీడియోస్ మీకు ఎక్కడ కనపడవు. వాళ్ళు ఒక సైకిక్ వైబ్రేషన్, ఒక ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడే ఆ మాంసంని టేస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే మీరు దానికి అటెస్టెడ్గా చూడండి. మీరు వాళ్ళు గాంజా ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళు 2 రీజన్స్ చెప్పారు. ఒకటి, వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ మోడ్ టు ప్రొలాంగ్ అదే కంటిన్యూ అవ్వాలన్నమాట. అది ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మెమరీని అది దూరం చేస్తుంది. ఆ దూరం చేసే ప్రయాణమే టువర్డ్స్ శివ అని వాళ్ళు నమ్ముతారు. అదే వైకుంఠం అని నమ్ముతారు వాళ్ళు. లౌకికాన్ని వదిలితే అలౌకికంలోకి వెళతారు, అదే వెళ్ళిపోతారు. అది వాళ్ళకి కరెక్ట్, అది కూడా వాళ్ళకి అది కరెక్ట్. ఎందుకంటే కైలాసం కదా, అదే కైలాసం, అక్కడికి వెళ్తారు. వాళ్ళ నమ్మకం అది. మనం వినడానికి ఎలా ఉంటుంది అది, అది వినడానికి ఘోరంగానే ఉంటుంది, మనకు బాగోదు. కానీ ఇంకొక యాంగిల్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ ట్రాన్స్లో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ఎమోషన్స్ ఉంటాయి చూడండి. ఫ్యామిలీని వదిలేస్తారు, తల్లిదండ్రులను వదిలేస్తారు, బంధాలు వదిలేస్తారు. అది కూడా వాళ్ళని ఎక్కడొక్కడ డిస్టర్బ్ చేస్తుంది మేడం. వాళ్ళు నిజంగా మనసులో ఉన్న విషయాలు చెప్తారు వాళ్ళు. మీరు ఓన్లీ ఒక సైకాలజిస్ట్గా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి వాళ్ళ సెంటెన్స్, వాళ్ళ ఆర్టికులేషన్ని మీరు అనాలిసిస్ చేస్తేనే మీకు తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడో అక్కడ వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఉందని. బికాస్ ఆఫ్ దర్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే వాళ్ళకి చావు అంటే భయం తగ్గుతుంది. శవాల మధ్య ఉండడం వల్ల మీరు రోజు శ్మశానంలో ఉండండి మేడం ఒక 6 నెలలు, మీకు ప్రతిదీ రియాలిటీ అనిపిస్తుంది. మీరు ఏది కూడా ఎమోషనల్ కాలేరు, ఎక్కువగా మీకు రొటీన్గా వచ్చేటువంటి ఫీలింగ్స్ ఉండవు. మనం ఒక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో ఉంటాం కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మనం బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. మరి ప్రతి బర్త్డే మనకి ఏమవుతుంది, లైఫ్ స్పాన్ తగ్గుతుంటుంది. అవును, ఆ రియాలిటీలో ఉండేవాడు, వాడు కేక్ కట్ చేసుకునేవాడు, వాడు రిబ్బన్ కటింగ్ చేసి ఎగిరేవాడు, డిస్కోలో ఉండేవాడు, వాడు రియాలిటీలో ఉండేవాడు. కానీ మీరు రోజు శ్మశానంలో ఉండి అక్కడ కేక్ కట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఒక సంవత్సరం ఐస్ తగ్గిపోయిందా కానీ. సో వాళ్ళు ఆ రియాలిటీలో ఉండడం అన్నది వాళ్ళ 24 hours సాధన. వాళ్ళు అందుకే సగటు మనిషిని కలవరు. సగటు మనిషిని కలిస్తే వాళ్ళ రియాలిటీ డిస్టర్బ్ అవుతుంది. రెండోది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినా అవుతారు. వీళ్ళు మైండ్ని ఎవరు కంట్రోల్ చేయరు మేడం. నేచర్ అంత పవర్ఫుల్ ఉంటుంది, అది ఎవరినైనా తిప్పేస్తుంది ఒక్క రోజులో. అవును, ఒక్క మైక్రో సెకండ్లో మీ పారాడైమ్ షిఫ్ట్ అయిపోతుంది లైఫ్ అంతా. కానీ ఆ సాధన కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఒక గ్రూపు. అది మీరు చూడండి, సాధకులు ఎప్పుడు నాగసాధువులు కానీ అఘోరాస్ కానీ ఎప్పుడు గ్రూప్స్ ఉంటారు. ఒక్కళ్ళు తిరిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా మంది. మీరు ఈవెన్ కాశీకి వెళ్ళి చూడండి, వాళ్ళకి సపరేట్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మీకు గాంజా సప్లై చేస్తారు, ఆల్కహాల్ కూడా సప్లై చేస్తారు అక్కడ. ఎందుకు, వాళ్ళు సాధన చేస్తారు. కానీ వాళ్ళు సాధన చేసినప్పుడు ప్రాసెస్లో సోషల్ వైలెన్స్ ఎప్పుడు జరిగినటువంటి హిస్టరీ లేదు మీకు. అది ఒక్క చోట పోలీస్ కంప్లైంట్ లేదు, మాలెస్ట్రేషన్ లేదు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అంతే. వాళ్ళు అసలు ఫస్ట్ వాళ్ళు మాట్లాడరు. ఏం కోరుకుంటారు యాక్చువల్లీ, వాళ్ళు కోరుకునేది జన్మరాహిత్యం. అది వచ్చిందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు ఎరుకే లేకపోతే ఏదైనా ఎరుకతోటే కదా, అవేర్నెస్ కదా. ఇఫ్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ అవేర్నెస్, అంటే మనం ఉన్నామా, ఇక్కడ నాగనాథ్ గారు కూర్చున్నారా, ఇంకోళ్ళు మన ప్రవీణ్ ఉన్నాడా, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఒక ట్రాన్స్లో ఉన్నారంటే వాళ్ళకి నాకు అదే జన్మరాహిత్యం వచ్చేసింది, రోజు శివుడు కటాక్షం చేశాడు అనే ఒక తెలివి ఎరుక ఎలా వస్తుంది వాళ్ళకి? మేడం మీరు ఒకటి సింపుల్గా ఆలోచించండి. ఇక్కడ మనం కొంచెం సేపు ఏసీ బంద్ చేస్తే మనకి టెంపరేచర్ వచ్చి సఫోకేషన్ వస్తుంది. మనం వేసుకునే బట్టలు కూడా మన టెంపరేచర్ని మనం ఇరిటేట్ చేస్తుంది. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు మెయిన్ సాధన చేసేది వాళ్ళ ఆహారం మీద. ఆహారం మీరు ఎప్పుడైతే మీరు కడుపు కాలిపోతుంటుందో మీ శరీరం ఎంత మీరు సఫర్ చేస్తున్నట్టు. అఘోరాస్ వాళ్ళు బాగా బాధ పెట్టేది శరీరాన్ని ఫస్ట్. శరీరాన్ని బాధ పెట్టడం ద్వారా దాని నుంచి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఏంటంటే మీరు -డిగ్రీలోనో లేకపోతే ఎక్కడో హిల్ స్టేషన్లోనో ఎక్కడో ఉంటారు. మీరు అక్కడ ఉండి కూడా ఈ భౌతిక ప్రపంచం గురించి ఆలోచిస్తున్నారా లేదా, దట్ ఈస్ వాట్ ఈజ్ యువర్ ఇంట్రాస్పెక్షన్. అవును. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ ద అటైర్. వాళ్ళు వేసుకునే బట్టలు, అక్కడ ఉన్నటువంటి వెదర్ ఎట్లుంటుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద బాడీ. మనం ఏమనుకుంటాం, ఇక్కడ మనం మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళంగానే యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్ అని మనం అనుకుంటాం. బట్ దే గివ్ టాప్ ప్రయారిటీ టు దేర్ బాడీ. ఎందుకు అంటే ఈ శరీరం ద్వారానే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్యూజన్ ఏదైతే బతుకుతారో, మనమైతే ఎమోషనల్ బాండేజ్తో బతుకుతామో, ఫీలింగ్స్తో బతుకుతామో, ఈ శరీరం ద్వారా ఎవ్రీ మైక్రో సెకండ్ కాన్షియస్లీ, సబ్కాన్షియస్లీ, ఈవెన్ ఇట్ గోస్ ఇన్ టు ద అన్కాన్షియస్లీ. వెన్ యువర్ అన్కాన్షియస్ బికమ్స్ ద ఎవ్రీథింగ్,
and your unconscious becomes everything. Your unconscious represents your conscious. That itself is almost like an enlightenment. అదే అర్థమైంది, అంటే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అది. వాళ్ళ నమ్మకంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇండిస్క్రిమినేటివ్ లైఫ్ స్టైల్ కాబట్టి మనం ఏదైతే మలమూత్రాలను అయితే వదిలేస్తామో ఆ మలమూత్రాలను కూడా తాగేస్తారు వాళ్ళు. తాగేస్తారు. మీరు చూడండి, ఇప్పుడు కూడా మీకు ఒక వీడియో ఉంటుంది, ఒకడు ఎవరో ఇట్లనే జర్నలిస్ట్ వచ్చి మీరు మలమూత్రాలు సేవిస్తారు కదా, మీరు నిజంగా చేస్తారంటే అతను లైవ్లో చేశాడు. అది ఎవరైతే యాంకరింగ్ చేస్తున్నాడో పారిపోయాడు అక్కడి నుంచి. మీకు ఆ వీడియో ఉంటుంది చూడండి ఇప్పటికి. అది మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ధర్మపరంగా ఆలోచిస్తాం ఏంటంటే అరే అఘోరాల గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు. నిజంగా వాళ్ళతో వెళ్ళి సాధన చేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రియల్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఆల్ రిటర్న్ ఇన్ ద బుక్స్ ఆర్ వాట్ ఆల్ డన్ ఇన్ ద రీసెర్చ్ ఆన్ అఘోరాస్. మీరైతే మీరు రియల్ ఎక్స్పీరియన్స్ తో దట్ ఈస్ మై రియల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో, అంటే అఘోరాకి ఫెమినిన్ జెండర్ అఘోరి అని అనుకుంటున్నాం, అంటే అంతే కదా? నేనైతే తెలంగాణ టపోరి అనుకుంటున్నాను. అంతే అంతే అంటారు. అంతకు మించి మరి చాలా మంది మనోభావాలు. మీరు ఒకటి ఆలోచించండి మేడం, ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడింది ఇంకో ఛానల్కి వెళ్ళి ఇంకోటి మాట్లాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాడీ మైండ్ కోఆర్డినేషన్ లేనట్టు. ఐఎమ్ నాట్ సెన్సిబుల్, ఐఎమ్ సెన్స్లెస్ పర్సన్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ హియర్, సంథింగ్ సమ్వేర్. But whatever I'm speaking only my experience. Wherever I speak, I'll speak only experience. So why are you saying అంటే టపోరి అంత పదం వాడాల్సిన అవసరం వచ్చి నాగనాథ్ గారు? Because I have experienced with the true Nagasadhus and Aghoras. So I have seen their discipline. They don't care identity. They don't bother about what people thinks about me. They don't really bother about emotional how they are connected. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నాగసాధువు చెప్పిన వినండి. ఒకతను కిడ్నీలు పాడైపోయి అక్కడ హిమాలయస్లో ఎక్కడో పాడైపోయినాడు. అతన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి అతనికి వాటర్ ఇచ్చి ఏదో అట్లాంటిది ఏదో సంథింగ్ హాస్పిటాలిటీ ఇచ్చి అతన్ని సేవ్ చేయడానికి ఒకతను ట్రై చేసినప్పుడు ఇంకొక సాధువుల గ్రూప్ ఏం చెప్పిందంటే లెట్ హిమ్ సఫర్. వాడు చనిపోతాడా చనిపోని అక్కడ, నువ్వు మళ్ళీ వాడు ఏమనుకుంటాడు, వాడు బాధపడతాడేమో, వాడు ఇంకా 4 రోజులు బతుకుతాడు అనుకున్నప్పుడు నువ్వు ఎవరు అది డిసైడ్ చేయడానికి? సో కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరున్నా నీకు నొప్పి వచ్చినా, నీ ఇంద్రియాలు పనిచేయకపోయినా, నీ కాళ్ళు చేతులు పడిపోయినా, దట్ ఈస్ వాట్ ఇస్ ద స్టేట్. దట్ ఈస్ నాట్ ద పెయిన్, దట్ ఈస్ నాట్ ద కర్స్. యు గాట్ మై పాయింట్? మనం ఏమనుకుంటాం ఇక్కడ సభ్య సమాజంలో చావు అంటే అదొక దుర్మార్గపు లేదా మన తలరాత, మన ప్రారంధం అని అనుకుంటాం. అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు స్టేట్ అనుకుంటారు. దట్ ఇస్ ద స్టేట్. దే ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద సూపర్ కాన్షియస్ అనుకుంటారు వాళ్ళు. అంటే అల్టిమేట్ అఘోరా మీనింగ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ ట్రావెల్ టువర్డ్స్ ద సూపర్ కాన్షియస్, టువర్డ్స్ ద లైట్. అవి శరీరంతోనే లింక్ అయి ఉంటాయి మేడం. అది శరీరం స్థాయిలోనే మీరు దాటని వాళ్ళు ఇంకా పరమార్థ సాధన చేస్తున్నట్టు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ బేసిక్ లెవెల్ ఐడెంటిటీస్ని పక్కన పెడతాం. కాసేపు నెయిల్ పాలిష్ వేసుకున్నాడా, లిప్స్టిక్ వేసుకున్నాడు ఇవన్నీ పక్కన పెట్టండి. ఐఎమ్ ఓన్లీ సీయింగ్ వన్ థింగ్. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఎన్ని వర్షన్స్ మార్చాడు అతను, ఎన్ని రకాల స్టేట్మెంట్స్ చేంజ్ చేశాడు. అసలు ఒకటి చెప్పండి మేడం, మీరు లేనిది ఉన్నట్టు చెప్పడం అబద్ధం. ఒక అబద్ధాన్ని నిజమని చెప్పడాన్ని ఏమంటారు? మ్యానిపులేషన్ అంటారు. నువ్వు ఫీమేల్ కానప్పుడు నీకు మెన్సెస్ ఎట్లా వస్తాయి? బై బర్త్ ఎవరే మాస్కులైన్ జెండర్, మీకు ఎట్లా వస్తుంది? మీరు మీడియా ముందు ఎట్లా మాట్లాడతారు అది చెప్పండి. సో అక్కడ మీకు సైకాలజిస్ట్ అది చూస్తాడు మేడం, మీ ఆర్టికులేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, మీ ఆర్టికులేషన్ వెనుకున్నటువంటి హానెస్టీ ఏంటి, మీ కమిట్మెంట్ ఏంటి, అదే వస్తుంది మేడం బయటికి. అది రానప్పుడు వాళ్ళని ఎవరు కన్సిడర్ చేయరు. నేను ఎప్పుడు లైఫ్లో అఘోరాన్ని కలవకపోయింటే ఒకటే ఒక విషయంలో నేను తన అఘోరిని కన్సిడర్ ఎట్లా చేస్తానంటే న్యూడ్గా ఉన్నాడు, బూడిద వేసుకున్నాడు. ఈ 2 క్వాలిఫికేషన్ తప్ప మిగతా క్వాలిఫికేషన్ ఏ యాంగిల్లో మీరు అఘోరి అని చెప్పండి. రైట్. అంటే ఇక్కడ ఏమైందంటే ధర్మంతో ముడిపడి ఉన్న విషయం కావడంతో మేడం, నేను సనాతన ధర్మం కోసం ఉన్నాను, నేను జంజం వేసుకుంటాను, నేను పొద్దున్న సంధ్యావందనం చేస్తాను, నాకు బొట్టు ఉంది, నా బొట్టు కడిగేస్తే కూడా మచ్చ ఉంటుంది. అంటే నేను ఎన్ని సంవత్సరాల నుంచి నా ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను చెప్పండి. సో నేను ఏది తీసేయలేదు కదా, నా ధర్మాన్ని కోసమే నేను చేస్తాను కదా. ప్రపంచ శాంతి ఉండాలి, మన ధర్మాన్ని కాపాడాలన్న భావోద్వేగాలతోనే మనం బతుకుతాం. అవును. కానీ దానికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి కదా, సోషల్ నామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగో పోలీసులు చుట్టుముట్టి ఉన్నారు, మీరు చూస్తుంటారు మంచిర్యాలలో. అయితే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ అఘోరి శాంతించడానికి ఏం చేస్తే? నేనైతే ఏమీ జరగదు, ఆమె సూసైడ్ అటెంప్ట్ చేస్తానని ఇవన్నీ చెప్తుంది కదా, అది కూడా ఏమీ జరగదు అన్నది నా గట్ కాన్ఫిడెన్స్. రైట్. కాబట్టి అలాగే అది ఊరికే నేను చనిపోవాలనుకున్నప్పుడు మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు మేడం. వన్ ఫైన్ డే యూ విల్ సీ మై డెడ్ బాడీ and I will write down something that I have died for my dharma. That is what is my satisfaction. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మేడం మనసు, బుద్ధి, ఆత్మసంతృప్తి వల్ల ఏం జరుగుతుంది? మీకు మోక్షం వస్తుంది. అవును. మనసు, బుద్ధి మిమ్మల్ని ఇంద్రియాల చుట్టూ ఈ ప్రాపంచిక సుఖ సంతోషాల్లో తిప్పుతుంది ఆబ్జెక్టివ్ లైఫ్లో.
ఆత్మసంతృప్తి, కంటెంట్మెంట్ ఈజ్ ఓన్లీ ఎ పాత్ టువర్డ్స్ ద లిబరేషన్ అండ్ సాల్వేషన్. ఇక్కడ మీరు ఒక్క విషయంలో చెప్పండి ఆత్మసంతృప్తి కోసం జరుగుతున్నది ఏముంది చెప్పి, కంప్లీట్లీ డిస్కంటెంట్మెంట్ అండ్ దే ఆర్ కంప్లీట్లీ dissatisfied with the life has been given by the parents or maybe the childhood or personal choice. జెండర్ ఐడెంటిటీ అంటారు. yes రైట్. కానీ అంటే సో మొత్తానికైతే దీని పరిష్కారం సామాజికంగా కూడా రావాలి కదా నాగనాథ్ గారు, ఎందుకంటే ఇది ఒక స్పెక్టికల్ అయిపోయింది హోల్ ఎపిసోడ్. పాపం ఆవిడ అఘోరి గారు ఎంత తపన పడి గుడి కోసం. నాకు సానుభూతి ఉంది ఆమె మీద. ఇఫ్ ఐ మీట్ హర్ డెఫినెట్లీ ఐ విల్ పే మై అటెన్షన్, ఐ విల్ గివ్ మై ఎంపతి, ఎవ్రీథింగ్. పూజలు చేయడానికి అన్నీ ఆవిడ ముందరకు వస్తున్నారు, అంతా ఓకే. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా సమాజంలో ఒకటి ధర్మం పట్ల ఒక విధమైన మీరు అన్నట్టు హేళన చేసే వాతావరణం క్రియేట్ అవుతుంది. రెండోది అలజడి, అంటే ఆత్మార్పణ చేయడం అదొక ఈమెకు సపోర్టివ్గా మేడం, ఈమెకు సపోర్టివ్గా ఒక 5 మంది 10 మంది ఎవరైనా అఘోరాస్ వచ్చిన స్టేట్మెంట్ చూసారా? అంటే అది అఘోరాలకి మళ్ళీ సపోర్ట్ చేయాలనే తపన ఉండకపోవచ్చు అని లాజికల్లీ వాదించుకోవచ్చు మనం. ఎందుకంటే అప్పుడు ఈమె జెన్యూన్ ట్రెడిషనల్ ఎక్కడ ఏం చెప్పండి ఇన్ దట్ పర్స్పెక్టివ్. అంటే మీరు అంటే ఏంటి, అఘోరాలు అందరూ ఒక గ్రూప్స్ గా ఉంటారు కాబట్టి. మేడం అఘోరాస్కి ఏమైనా జరిగితే వాళ్ళు వస్తారు మేడం, మీరు గుర్తుపెట్టుకోండి. అఘోరాస్కి ఏమన్నా యాంటీ సోషల్ యాక్టివిటీ ఏమైనా జరిగిందంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అక్కడ. అంటే అక్కడ రెస్పాండ్ అవుతారు మళ్ళీ ఐడెంటిటీ. ఇప్పుడు మీరు అఘోరిని మేడం, ఇఫ్ సంబడి ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఫిజికల్ హార్మ్, they definitely respond. వాళ్ళు వచ్చి ఆ పార్టీ సోషల్ అది అల్టిమేట్ హ్యూమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీ. బట్ అక్కడ కాదు, అక్కడ మరి వదిలేయచ్చు కదా, నువ్వెవరు నిర్ణయించడానికి, ఇలా అటాక్ అవ్వాలని చెప్పేసి భగవంతుడు నిర్ణయించారు కదా అని చెప్పి అక్కడ ఎందుకు రావాలి? ధర్మ సాధకులే రక్షణ అనుకుంటారు వాడు. అదే ధర్మో రక్షతి రక్షిత అన్నది బేసికలీ అక్కడ ధర్మ సాధకులుగా ఇతర ధర్మ సాధకుల్ని రక్షించడం వాళ్ళ బాధ్యతగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడ మాత్రం ఎవరు రానందున మీరు ఇక్కడ వీళ్ళకి అంత విధమైన నిబద్ధత ఉన్న ఒక నిజమైన అసలు సిసలు అఘోర కాదని చెప్తున్నారు మీరు. మేడం 3 యాంకర్లు ఇప్పటికీ ఆమెను ఇంటర్వ్యూ చేసిన 3 యాంకర్లు, మీరు కాకుండా 3 యాంకర్లు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఆమె అడిగిన ఏ ప్రశ్నకు కూడా క్లియర్గా ఆన్సర్ చెప్పలేదు, చెప్పిన ఆన్సర్ రిలేటివ్ లేదు. రైట్. మనతో పాటు ప్రస్తుతం శివరుద్ర స్వామి వారు అక్కడ అంటే దీక్ష జరుగుతున్న ఈ ఆత్మార్పణ చేస్తానని చెప్పి అఘోరి స్వామి ఆవిడ చేస్తున్న దీక్షకి మద్దతుగా వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. స్వామివారు నమస్కారం అండి. స్వామివారు తమరు ఎక్కడున్నారు స్వామివారు? ఇప్పుడు దగ్గరకు వచ్చాము కలవడానికని. అధికారులు తర్వాత బందోబస్తు మధ్యలో వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మీరు వచ్చిన తర్వాత గ్రామం అంతా చాలా మంది ఒకటేసారిగా చాలా మంది వస్తున్నారు, కొద్దిగా మీరు ఆగితే మేమందరం ఆ క్రౌడ్ అంటే ఆ పబ్లిక్ వచ్చే తరుణాన్ని ఆపవచ్చును అని చెప్పి ఆ ఆలోచన వ్యక్తపరిచారు వాళ్ళు. మేము చెప్పాము ఏంటంటే, స్వామి ఒక సాధువులు ఎందుకు వస్తారు, మీకు పరిచయం ఉంటేనే ముందుకెళ్ళాలి చేయాలి అన్న మాటలు అక్కడ ఉన్న ఎస్ఐ గారు చెప్తూ వస్తూ ఉంటే నేను అన్నాను, ఒక సాధువు కాబట్టి ఒక అఘోరి మాత అని చెప్పడం చేత హిందువులందరికీ బంధువులే మిత్ర, ఎవరికి ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు, ప్రాణం అందరికీ తీపే కదా, ఆ ప్రాణానికి ఉన్న విలువలు ఏమిటి ఎలా ఏంటన్న ఉద్దేశం మనకు చాలా ముఖ్యమైనది. ఈ రోజు ఒక సాంప్రదాయానికి విలువ లేకపోతే మరి మీరు ఇంతమందిని అడ్డుకుంటున్నారు, రేపటి రోజు ఇంకేదైనా విషయ వివరాలు చెప్తే అప్పుడు మీరు ఏం చేస్తారన్న మాట మాట్లాడడం జరిగింది. అక్కడ జరుగుతున్న వాళ్ళు ఏమన్నారంటే, కొద్దిగా ఆగండి స్వామి, కొద్దిసేపు అయిన తర్వాత మీరు కలిసే అవకాశాన్ని చూడవచ్చును, ఇప్పుడు అలాంటి అవకాశం ఉంటే మీరు వచ్చారని తెలిసి చాలా మంది వస్తారు, ఆలోచించండి అని ఆయన ఎస్ఐ గారు చెప్తే కొంచెం వెనక్కి జరిగి కొద్దిగా దూరంలో ఉన్నాము. ఎందుకంటే చాలా మంది వస్తున్నారమ్మా, నేను రావడము ఇదేంటంటే మారుమూల ప్రాంతం అవడం చేత ఒక పెద్ద వెహికల్ వెళ్తూ ఉంటే అందరూ గమనించగలుగుతూ ఉన్నారు. అలాంటి ఉద్దేశంలో ఇంకా చాలా మంది వెనకాలో వాళ్ళు 2 వీలర్ మీద తర్వాత కార్లలో వాళ్ళ ఆలోచనలు తెచ్చే వచ్చడం, అక్కడికి ఒక్కసారిగా గుమిగూడే ఆలోచన వల్ల శాంతి భద్రతలకి ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నదని కూడా మేము గమనించాము అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అఘోరి మాత ప్రాణార్పణం అనే విషయం గురించి అందరూ వస్తున్నారు ఇక్కడికి, అంతే కానీ తర్వాత ఆవిడ చేస్తున్న ధర్మ కార్యక్రమాలకి సహకరించి ఈ రోజు ప్రాణం లేకపోతే ఎలా అందరం కలిసి కూడా గొడవపడాలి, కలిసి సాధించాలి అన్న ఆ ఆలోచనకి పోలీస్ అధికారులు కూడా సహకరిస్తే మనందరం మీరు అన్నట్టుగానే ధర్మాన్ని కాపాడుకునే విషయంలో మద్దతు చాలా బలంగా ఉంటదన్న నా ఆలోచన అమ్మా. స్వామివారు అంటే మామూలుగా ఇది ధర్మబద్ధం హేతుబద్ధమేనా, ఇలా ఆత్మార్పణ చేస్తాననే ఒక విషయం అలా చెప్పడం అన్నది అది అంటే ధర్మానికి విరుద్ధం కాదా స్వామి? అంటే ఆత్మార్పణ చేసుకోవడం మనకు ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది. అవును వాస్తవం, అసలు ధర్మబద్ధమైన నిర్ణయమే కాదు, ఒక వీరుడు లక్షణమే కాదు, ఒక అఘోరి లక్షణమే కాదు, ఒక సాధువు లక్షణమే కాదు, అది ప్రాణం అర్పిస్తాను అనడం అనేది, విధముగా ఓడిపోయాను అని చెప్పడం అనేది రెండు ఒకటే తల్లి. ఇప్పుడు ప్రాణం అనేది ఎందుకు అర్పించాలి? ఒక వ్యక్తిని కాశీ విశ్వేశ్వరుడు కాశీలో కూర్చొని భూమండలాన్ని మొత్తం పాలిస్తున్నాడు అనేది శాస్త్ర గ్రంథాలు రాసి ఉన్నాయి. అలాంటిది శివభక్తులమైన మనకి
శివుడు అంటే ఆ ఆలోచనలు ఉన్న మనకి ప్రాణం వదిలేస్తామని అంటే పరమశివుడికి అవమానమే కదమ్మా. ఆ ప్రాణం అనేది ఎంత విలువ ఉంటే నిన్ను తల్లిదండ్రులు కడుపులో పుట్టించేసి నీ ఇంటికి చేర్చాడు ఈ రోజు. ఒకవేళ నీవు అన్నట్టుగానే అమ్మా ప్రాణార్పణ ముఖ్యమైనది అంటే నిన్ను ఖచ్చితంగా ఆయన అక్కడికి హైదరాబాద్ భాగ్యనగరం దాటనీయకపోయేవాడు కదా. అంతే కదా స్వామి, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు అఘోరి మాతని మీరు మరి మీరు చెప్పండి. అఘోరి మాతకి మీరు మంచి మాట చెప్పడం ద్వారా వారి మనసు మారుతుందంటారా? ఖచ్చితంగా మారాలి. మారకపోతే భారతదేశం ఎలా తల్లి? ఎంతమంది చూడట్లేదు, ఎంతమంది సంప్రదాయం గురించి ఎదురు చూడట్లేదు. ఇప్పుడు దిగంబర అని నువ్వు చెప్పినప్పుడు నీవే నేను ఆరాధన చేసుకుంటానంటే ఇదంతా గూడుపుటానం, ఇదంతా అబద్ధాలు అనుకోరా అమ్మా చాలా మంది. భక్తి ఎవరు ఉంటారు? నిజమైన భక్తి అని అంటే అది, నిజమైన భక్తి అంటే ఇదే అనే ఈ రోజు మన హిందువుల పైన ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు కదా చాలా మంది. అవును. అలాంటప్పుడు మనము ధైర్యంగా ముందుకెళ్లి ప్రాణం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పేసి మారాలి. దుస్తులు వేసుకొని సమాజంలోకి రావాలి. ఆవిడ దుస్తులు వేసుకొని ఉండినుంటే అమ్మ ఈ రోజు ఇంతవరకు రాకపోయేది కదా విషయము. ఆ విషయం కూడా మీకు మేము గతంలో కూడా వందల ఛానల్లో చెప్పింది కూడా నేను అదే. దుస్తులు చాలా ముఖ్యమైనది, మన సాంప్రదాయం చాలా ముఖ్యమైనది. ఆడపిల్లలు ఉన్న సంప్రదాయం భారతదేశంలో చాలా గొప్పది అని చెప్పి 100 సార్లు చెప్పామమ్మా. దుస్తులు నేను వేసుకోలేదు, నేను ప్రాణం అర్పిస్తాను అని అంటే ఇదెక్కడే అరాచకం, ఇదెక్కడ అవమానం అమ్మా. కాపాడుకోవాల్సిన బాధ్యత వదిలేసి నేనే కాల్చుకుంటాను అని అంటే వేరే వాళ్ళకి మనం వాట్ మెసేజ్ వీఆర్ గివింగ్ టు ది జనరేషన్స్. ముందు భావితరాలకు ఏం ఇస్తున్నట్టు చెప్పండి ప్రాణం గురించి మాట్లాడినప్పుడు అమ్మా. ఇది ఆలోచన చేయండి. ఇది హేతుబద్ధంగా లేదు అని తెలిసి కూడా తమరు అంత దూరం బయలుదేరి వెళ్ళడం గొప్ప విషయమే నిజంగా. అంటే 7 గంటలు పోలీస్ అధికారులు 2 రోజులు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఛానల్ వాళ్ళు పాపం నిద్రాహారాలు మానేస్తున్నారమ్మా. మీడియా సోదరులు ఎంత అదృష్టమో. ఒక వ్యక్తి అసలు ఈ ఊరికమ్మా ఒక జన్మ మట్టంలో కూడా మనం రాకపోవచ్చేమో అలా ఉంది. ఇక్కడ దారులు లేవు, తర్వాత రోడ్లు సరిగా లేవు, లైట్లు లేవు, ఏది లేదు. ఇంతమంది వస్తున్నారు అని అంటే అమ్మా సహకరించాల్సిన అవసరం కొంతమందికి కొన్ని విషయాల్లో ఉంటుంది కదా. అన్ని విషయాలు ఒకలా ఉండాలంటే కుదరదు కదా తల్లి. స్వామి గుడి కట్టమని ఎలా అయితే ఉద్యమం జరుగుతుందో పనిలో పని మంచి రోడ్లు వేయమని కూడా ఉద్యమం అయిపోతే బాగుంటుంది స్వామి. అక్కడ రోడ్డు ఉద్యమం గురించి ఏ వీరుడు బయలుదేరుతాడు అది చూడాలి. ఇప్పుడు రోడ్డు ఉద్యమం కావాలి. ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తులకి ఏ విధంగా విలువ ఉందో మీకు తెలిసిందే కదమ్మా. అంతే స్వామి. ఇక్కడ నాతో పాటు నాగనాథ్ గారు ఉన్నారు. వారు హిమాలయాల్లో అలాగే చాలా మంది అఘోరాలతో, నిజమైన అఘోరాలని కలిసి వారితో ప్రయాణం చేసిన నాగనాథ్ గారు ఉన్నారు. వారి వైపు నుంచి తమరికి ఒక ప్రశ్న, సనాతన ధర్మం పరిరక్షణ టాపిక్ ఈ రోజు తెరపైకి మరోసారి వచ్చింది కాబట్టి నాగనాథ్ గారు అడగండి. అయ్యా నమస్కారం. నమస్కారం. నేను కూడా సనాతన ధర్మ సాధకుడిని. అయితే నేను ఒక నా యొక్క చిన్న మనవి అనండి, లేకపోతే ఇంకేమన్నా రిక్వెస్ట్ అనండి. ఆ అమ్మాయి అఘోరిని ఎవరైతే చెప్పుకుంటున్నారో కొంచెం మానసిక స్థితి బాగోలేదు అన్నది నా యొక్క బలమైన అభిప్రాయము. ఎందుకంటే గడిచిన వారం రోజుల నుంచి నేను చూస్తున్నాను ఆమెని. పరిస్థితి కంటే ముందు మనం ఏం చేయాలంటే ఆవిడని చాలా మంది ఇప్పుడు ఈ విధమైన క్రియేటివిటీ అంటే మోర్ అండ్ మోర్ వీడియోస్ వల్ల ఏమైపోయిందంటే ఆవిడ గారి ఉత్సాహం కాస్త ఈ విధమైన మరణం అనే విషయానికనే వచ్చే స్థితి వచ్చింది మిత్ర. అంటే అంత ఆలోచించే స్థితిగతిలో లేదు. మీరు అన్న ముఖ్యమైన మాట వదిలేరు ఈ రోజు. ఎందుకంటే మానసిక స్థితి ఉన్నవారే అఘోరాలు, ధర్మాన్ని కాపాడే సాధువులు కాగలుగుతారు కదా మిత్ర. నాలుకతోని ప్రపంచాన్ని ఏలవచ్చు. ఇక్కడ అంత బలం ఉంది మన మాటకి. నీవే వచ్చి కాచుకుంటానంటే మరి నీ మానసిక పరిస్థితి నీ యొక్క శరీరానికి అనుకూలంగా లేదని అర్థం కదా. అవును. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు కాదు స్వామి, మాలాంటి వాళ్ళు వెళ్ళి కలిస్తే మాట్లాడతారా వాళ్ళు? స్వామి ఇప్పుడు నాగనాథ్ గారు లాంటి వాళ్ళు లేక మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళు వెళ్ళి కలిస్తే ఈ అఘోరి మాత వినిపించుకుని కొంత పరివర్తన చెందే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఇది తల్లిదండ్రుల సమక్షంలోనే జరగాలి. ఎక్కడ కూడా మనం రోడ్డు మీదకి కానీ ఇంకెక్కడైనా కూడా దేవాలయాలకు తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటమ్మా తండాలుగా వస్తున్న ఈ ముఖ్యంగా అంటే చాలా మంది భక్తులు రావడం చేత కూడా ఏమైపోతుందంటమ్మా ఆవిడ ముఖ్యమైన స్థితి కావలసిన ఆలోచన ఆయన ప్రయాణం ఏంటి, ఆవిడ ప్రాణం ఎందుకు వచ్చింది, అసలు ఆవిడ ధ్యానం ఎక్కడుంది అన్న విషయం తెలియట్లేదు ఆవిడకి. ఒకసారి ముత్యాలమ్మ కూడా అన్నావు, మొన్నటి దాకా నన్ను మీడియా వాళ్ళందరి మీద కేసు పెడతానని సిద్దిపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. తర్వాత నేను కేదార్నాథ్కి వెళ్ళా, గురువు సలహా తీసుకుంటానన్నావు. ఆ తర్వాత నేను భాగ్యనగరానికి వస్తున్నాను, దానం చేసుకుంటాను అంటున్నావు. అంటే ఒక నిర్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని అంటే ఒక సాధువుకి ముఖ్యంగా 12 సంవత్సరాల శిక్ష ఇచ్చేడితే మానసిక స్థితి పైన ఓర్పు శాంతియుతముగా మన శరీరాన్ని అంతఃకరణ శుద్ధిగా పెట్టుకోవాలి కదా. అలాంటి లక్షణాలు కోల్పోవాల్సిన స్థితి ఏర్పడింది ఈ రోజు.
స్వామి చాలా హేతుబద్ధంగా చెప్పారు స్వామి. అయితే మరి తమరు ఎంతకాలం అప్పుడు ఎన్ని రోజులు అక్కడ వెయిట్ చేస్తారు అంటే అక్కడ వారిని కలిసే లోపు? స్వామి అన్నారు ఇప్పుడు స్వామి మాట్లాడేసుకొని విషయాలు వెళ్తాము. అదే ప్రాణం గురించే వచ్చాం తల్లి, ప్రాణార్పణం చేసుకోకూడదు అంతే. కానీ అంతే స్వామి గురించి ఇంకే ఏ విషయాల గురించి నేను దుస్తుల గురించి మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుస్తులు వేసుకునే నీకు ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది. నీ ప్రాణం అనేది అందరికి విలువైనది కాబట్టి ప్రాణం పోయి హిందుత్వం ఒక శివుడి యొక్క తపాలమాలలు రుద్రాక్షలు చితాభస్మం వేసుకుంది కాబట్టి నా తండ్రి మహాముఖ్యంటికి అవమానం జరగకూడదు, నీ ప్రాణం పోతే అని వచ్చాను ఇక్కడికి. కానీ మానవ సహజమైన వాళ్ళు ఎంతమంది చావట్లేరు ఈ రోజు, ఎంతమంది డ్రగ్స్ తీసుకొని చావట్లేరు, ఎంతమంది రైల్వే ట్రాక్ కింద చనిపోవట్లేరు. ఇవన్నిటికీ అర్థాలు ఉన్నాయి కదా తల్లి. ఒక దేహాన్ని ఎంచుకున్న తర్వాత పరమశివుడే మన అంకితం అని చెప్పిన తర్వాత సాధు లక్షణాన్ని తీసుకొని మేము ఉన్నాక అక్కడ కాశీలో ఉన్న అఘోరాలందరూ కూడా మొన్న ఏం చెప్పారు, ప్రాణాలు కాపాడాలని మేము ఇక్కడ దీక్షలు కుటుంబాలను వదిలిపెట్టి ఉన్నాము అని అంటే నీవు ప్రాణం తీసుకుంటున్నావు అంటే అది ఎంత చిన్న చూపు. ఒక సాధువు లక్షణం ఆ తల్లి ఆ విధంగా మాట్లాడటము. నీ వల్ల అందరూ అఘోరాలకి అందరి సాధువులకి హిందువుల మీద తప్పు మాట వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మేము ముందుకు వచ్చాము ఇక్కడికి. చాలా మంచి మాట చెప్తున్నారు, సమాజానికి చాలా హేతుబద్ధంగా చెప్తున్నారు స్వామి. తమరు సంకల్పించింది అక్కడ నెరవేరుతుంది. అలాగే అఘోరి మాత మనసు మారి వారికి కావాల్సిన సహాయం అందుతుంది, సరైన సహాయం అని మేము కూడా కోరుకుంటున్నాం స్వామి. నమస్కారం స్వామి, ధన్యవాదాలు. నమస్కారం. సో స్వామివారు చాలా లాజికల్ గా నా వర్షన్ ని ఆయన సమ్మప్ చేశారు. అంటే దాదాపుగా మరో విధంగా చెప్పుంటే ఆశ్చర్యం. ఎందుకంటే ధర్మం ఎప్పుడూ ఆత్మార్పణ ఇలాగ పొందన లేకుండా చర్యలు క్రియలు చేయమని చెప్పి జీవితం అనే అమూల్యమైన అవకాశాన్ని వదులుకోమని ఏ ధర్మము చెప్పదు. ఏ ధర్మంలో ఏ పార్టీ ధర్మంలో చూసినా కూడా ఎటువంటి అంటే కోణం నుంచి చూసినా కూడా ఇది పాపమే అవుతుంది తప్ప అది పుణ్యం కిందకి రాదు. అంటే భగవంతుడి కోసం ధర్మం కోసం ప్రాణం త్యాగం చేశామని. రెండోది చట్టబద్ధంగా మన భూమికి కూడా ఒక నీతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఆ ప్రకారంగా చూసినా లేదు తప్పది. మూడోది మీరు చెప్పినట్టుగా సాధన చేసిన సాధకులకి మరీ తప్పది. ఎందుకంటే జీవితం విల్ పవర్ ఎక్కువ ఉండాలి, రెసిలియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఒక విధమైన భావోద్వేగమే, ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ మేడం. ఎందుకంటే నేను ఇప్పుడు ఆయన స్వామివారు ఒక మాట చెప్పారు, మేము నాగ సాధువులు అఘోరాలంతా కాశీలో ఉండి ఈ మా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి సమాజాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం మేము ఇక్కడ ఉన్నామని చెప్పారు. నా మీద ఒక ఒపీనియన్ ఉంది చాలామంది క్లయింట్స్కి. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సూసైడల్ థాట్స్ వచ్చినాయి. 7 ఏళ్ల పాప వాళ్ళ ఫాదర్కి రాత్రి 2 గంటలకు లేపి డాడీ నాకు ఇట్లా అనిపిస్తుంది, చాలా అబ్నార్మల్గా ఉంది అది అంటే, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా డోంట్ వరీ అని చెప్తే డాక్టర్ దగ్గరకు వద్దు నాగనాథ్ అంకుల్ దగ్గరికి వెళ్దామని చెప్పిందంట 7 ఏళ్ల పాప. నా మీద ఒక నమ్మకం ఏంటంటే, ఒక సూసైడ్ చేసుకునేవాడు ఎవడన్నా సూసైడ్ చేసుకుంటామంటే ఒక పని చేయరా, నువ్వు వెళ్ళి సార్ని కలిసిన తర్వాత సూసైడ్ చేసుకోమని చెప్పి పంపించినోడు కూడా ఇంతమంది ఉన్నారు. అంటే నేను ఉట్టిగా కూర్చొని మాట్లాడితే నాకు సబ్జెక్ట్ మ్యాటర్ రాదు మేడం. అంటే మామూలుగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మనం ఏం చేసేది కూడా సాధన కాదు చెప్పండి. ఒక మనిషి లైఫ్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంత పెద్ద సాధన ఏమో చెప్పండి. అంతే, అది చాలా ముఖ్యం. మైండ్ఫుల్నెస్ అనేది దాన్ని నేను డ్రామటైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ ఎనీ అటైర్. కరెక్ట్. Even if you have an attire, with due respect to the attire, if your attire and your words are in sync, then it is fine. Otherwise, మరీ ఇంకా ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అఘోరి మాత చెప్పిన విషయాలకి ఆవిడ ప్రకటిస్తున్న ఆత్మార్పణ హెచ్చరికకి పొంతన లేదు. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఒక తీవ్రమైన హెచ్చరిక ఒక బెదిరింపుకి పాల్పడరు అన్నది వాస్తవం. సో నేను మీ మీడియా సమక్షంలో కూడా ఒక విషయం అడుగుతాను. చెప్పండి. ఇది లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి నడుస్తుంది. ఏదైనా ఒక్క ఛానల్లో ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కూర్చోబెట్టి మీరు అడిగిన ఒక్క ప్రోగ్రామ్ చూపించండి. మన దగ్గర సైకాలజిస్ట్లని ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, బిహేవియరల్ ప్యాటర్న్ రిలేటెడ్ వచ్చినప్పుడు, ఆర్ఎల్స్ ఎనీథింగ్ ఈ సూసైడల్ ప్రజెంటేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు, ఇది ఇప్పుడే కాదు మేడం, నేను తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు కూడా నేను కొంతమందిని నేను స్టడీ చేశాను. ఏంటంటే నేను చనిపోతే కిరోసిన్ కలుసుకొని చనిపోతే కేసీఆర్ అని వస్తాడు, హరీష్ రావు అని వస్తాడు అని చెప్పి అట్లా ప్రొవోక్ అయినటువంటి యూత్ని కూడా నేను చూశాను అప్పుడు. ఎందుకంటే అప్పుడు రెగ్యులర్ అనాలిసిస్ వచ్చినప్పుడు. సో ఒకసారి ఒక మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు, వాడికి ఉద్యోగం రాదు, వాడికంటూ ఒక ఐడెంటిటీ లేదు, వాడికి సక్సెస్ లేదన్నప్పుడు వాడికి డిఫాల్ట్ వాళ్ళలో సూసైడల్ ఎమోషన్స్ ఉంటాయి మేడం. అవును, నాకు తెలిసి ఈ రియాక్షన్ కూడా విచ్ ఈస్ వెరీ మచ్ క్లోజ్లీ ఇన్క్లైన్డ్ అండ్ ఇంబైబ్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టెండెన్సీ. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మీరు దాన్ని ధార్మికంగా చెప్పుకోవచ్చు. ధార్మికంగా చెప్పుకోగానే ఇప్పుడు చూడండి స్వామివారు వెళ్ళారు, ఆయన ఎంత వెళ్ళినా కానీ ఆయన లాజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. ఆయన
లాజికల్ గా He's very strong అంటే ఆయన సాధన కనిపిస్తుంది క్లియర్ కనిపిస్తుంది. ఆయన నిష్పక్షపాతంగా ఉన్నాడు. ఆయన నిష్పక్షపాతంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం హ్యూమన్ ఎంపతి ఉంది ఆయనకి. వెళ్ళి అక్కడ ఏదో ఒక జరగకూడదు జరిగితే ఆపాలి. ఇంకొక విషయం కూడా చెప్పాడు, అక్కడ రోడ్లు బాగాలేదని సామాజిక స్పృహ కూడా ఉంది, చూసారా మీరు? అదే పనుల పని ఆ ఉద్యమం కూడా జరిగిపోతే గవర్నమెంట్ కనీసం ఈమె పుణ్యం అంటే రోడ్లు అయితే వస్తే చాలు. అదే పోలీసులు మోహరించారు కదా, పనిలో పని కొంచెం మంది అక్కడ రోడ్లు వేసే కార్మికులు కూడా పంపించి పనులు చేయించుకుంటే ఐ థింక్ అందరూ సమాజం బాగుపడితే మనిషి బాగుపడతారు. బట్ నాగనాథ్ గారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఆసక్తికరమైన విషయాలు ఈరోజు చెప్పారు అఘోరాల జీవన విధానాన్ని గురించి, ఈరోజు జరుగుతున్న ఈ పరిస్థితుల గురించి. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.